తిరుపతి పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుండి ప్రజా సమస్యలపై టీడీపీ తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జి నరసింహ యాదవ్ కు అర్జీలను అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో కొంతమంది కార్పొరేటర్లు డివిజన్ల వారీగా ప్రజల భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అలాగే విదేశీ విద్యలందిస్తామనే నేపంతో 200 మంది విద్యార్థులతో ఒక్కొక్కరి వద్ద సుమారు 17 లక్షల రూపాయలు వసూలు చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో బాధితులు ఎన్నిసార్లు పోలీసులకు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. వెంటనే అధికారులు బాధితులకు న్యాయం చేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తీసుకొని ఏపీలా అబ్జెక్షన్ పెట్టి అతను లైన్ మ్యాన్ వచ్చి వేస్తానన్నాడు. మేము వేస్తామని తర్వాత లేదు మాకు కార్పొరేటర్ వేయద్దన్నాడు అని చెప్పి ఆపిచ్చేసారు. అన్నీ వచ్చేసారు. వీళ్ళకి గ్రామ కంఠం ఉండాలి, 317 ప్రకారం అనుభవం ఉండాలి, అన్నీ ఉన్నాయి. వీళ్ళకి ఇచ్చేయండి ల్యాండ్ అని చెప్తే వాళ్ళు ఎమ్మెల్యే దగ్గర నుంచి ఫోన్లు చేయించి ఇప్పుడు అవన్నీ ఉండవు, ఇప్పిలేదు. వాళ్ళు ఇచ్చేయమని చెప్పిన డిఆర్ఓ సార్ ఏమో వాళ్ళకి ఇచ్చేయండి కాంపన్సేషన్ ఇవ్వచ్చు అని 3 సార్లు చెప్పినారు, అయినా కూడా ఇవ్వలేదు వాళ్ళు మాకు. ఇది సార్, ఇది నాది రిజిస్ట్రేషన్ అయింది సార్, అదే సర్వే నెంబర్లో డాక్యుమెంటు. మా నాన్న చనిపోయినారు, మా నాన్న తర్వాత నాకు వచ్చిందనమాట నిహారికకి. మాకు వచ్చిన తర్వాత మా సర్వే నెంబర్లోనే అదే సర్వే నెంబర్లో పక్క ఆయన డీకేటీని పట్టా చేసుకున్న ఆయనకి 12,48,000 ఇచ్చినారు సార్ వాళ్ళకి. ఆయన కడప జిల్లా వాసి, ఇల్లు లేదు ఏం లేదు, ఇంతకుముందు ఈ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో వారన్నీ కూడా గత 2 ప్రజా దర్బారు కార్యక్రమాలు వచ్చిన అర్జీలన్నీ కూడా అటు కలెక్టర్ గారికి, ఇటు కమిషనర్ గారికి, పోలీస్ అధికారులకు కూడా ఇది ఎప్పటికప్పుడు పంపించడం జరిగింది పార్టీ కార్యాలయం నుండి. అదేవిధంగా ఈరోజు జరిగిన దీంట్లో ఏదైతే విదేశీ విద్యకు సంబంధించి గతంలో MBBS చదవాలని కొంతమంది అన్యాయంగా అక్రమంగా డబ్బు వసూలు చేసి ఒక్కొక్క దగ్గర 12 లక్షల రూపాయలు వసూలు చేసి వాళ్ళకి విదేశీలో డాక్టర్ ఇది చదివిస్తామని చెప్పి మోసం చేసిన కొన్ని సంఘటనలు ఇక్కడికి రావడం జరిగింది. అవి కూడా SP గారికి రెఫర్ చేస్తాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అని చెప్పి చాలా